ఆకాశం అంత ఎత్తు. భూమి పొడవు వెడల్పులు ఎంత ఉంటాయో అంత విశాలతను ఆయన దేవునికి నామాను మహిమ కలిగే రీతిగా అతని జీవితం ఉంది. కొందరికి పెళ్ళిళ్ళు అయినాయి, ఒక బిడ్డ పెళ్లి చేశారు ఆయన. పది రోజులు ఉంది భర్తతోటి. అమ్మాయి ఉన్నతమైన చదువు చదివింది, మంచి చదువు, అందగత్తే. అబ్బాయి కూడా అలా ఉంటాడు. అన్నీ బాగున్నాయి, కుటుంబాలు మంచివి. అబ్బాయి ఇచ్చి తీసుకెళ్తాడని అనుకుంటున్నారు. అబ్బాయి అన్నాడు, అబ్బాయి ఇంకా రాలేదని అత్తగారింటికి పంపిస్తే కొద్ది రోజులు ఉంది. ఆమె తీరులో ఏదో అత్తగారు అమ్మ అవ్వదు కదా, అలాంటి వాళ్ళు అత్తగారు అమ్మగా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు భూమి మీద. అత్తగారు అమ్మ అవ్వదు కదా అంటారు, అది తప్పు అంటాం ఒక విధంగా. సో నయోమి అలాంటిది కాదు, భూమి మీద కూడా ఉన్నారు. ఏదో నచ్చలేదు, అరే నీ పెళ్ళము ఇలాగా అంది నన్ను, ఏదో ఉదాహరణ ఊహించుకోండి. ఆమెమో ఓసే గిస్సే అంటుంది. ఎవరు అత్తగారు అంటుంది. ఏంటి అత్తయ్య అని కొంచెం రిప్లై ఇచ్చింది అంతే. దేనొస్తురా దీనురాలే. ఇలాగా 1కి 4 కలుపుతారు కదా, తెలివితేటలు అధికమైపోతే 1కి 4 కలుపుతారు. కొడుకు చెప్పింది, ఇంటికి పంపించేమన్నాడు, తీసుకెళ్ళటానికి రావట్లేదు. పచ్చని కాపురంలో ఆకాశమంత ఎత్తున్న, భూమి వెడల్పంత పేరు ప్రఖ్యాతులు ఉన్న ఆ దైవజనం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి మీరు. ఇప్పుడు మనుష్య సంబంధమైన ఆలోచనలు వస్తాయి అతనికి. అతను పని పట్టగలం అంటున్నాడు ఎవరితోటి ఆయన. వాళ్ళు ప్రవర్తించిన రీతిగా మనం ప్రవర్తించగలము అంటున్నాడు ఆయన. కానీ ఆయన మనస్సు ఎలాగుంది, బాధ, కానీ అలాగున మనం అలా చేయం అంటున్నాడు. ప్రక్క అంటున్నాడు మరలా అలాగ మనం చింత ఉందా లేదు చెప్పండి. ఇప్పుడు చింత ఎలాగొస్తుందో తెలియదు మనకి, ఎప్పుడు నిన్ను ఆవరిస్తుందో తెలియదు. నిలిచి ఉన్న మనం పడిపోకుండా ఉందా బైబిల్లో, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం కలిగిన దానిని గట్టిగా పట్టుకుందాం. ప్రియ సహోదరి, గత వారంలో 2 వ్యక్తులను చూసాం. జరుగుతున్న సంఘటన అది. ఇలాంటివి ఉన్నాయి భూమి మీద. స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ బర్నింగ్ సిచ్యువేషన్స్. పిల్లలను బట్టి, భర్తను బట్టి, భార్యను బట్టి, ఇరుగు పొరుగు వారిని బట్టి, దుష్టుని బట్టి, సాతానుని బట్టి ఇలాంటివి ఉంటాయి. ఊహించు మనం. ఒకటి చెప్తే 10 గుర్తు వస్తున్నాయి నాకు. చెప్పటానికి ఇట్లాంటి దృష్టాంతాలు చెప్పటానికి సమయం లేదులేండి. కాబట్టి ప్రియులారా, చింత ఎలాంటి వారికైనా సాధ్యమని మనము గత వారము మోషేని చూసినాము. ఒక దినాన ఏమంటున్నాడండి ఆయన, సంఖ్యాకాండములో 8వ అధ్యాయం 11వ అధ్యాయంలో 14వ వచనం. ఏంటి మా మాట్లాడే తీరేంటండి, నువ్వేమన్నా దిగొచ్చావా అంటాం మనం. నీకు నాకు ఇవన్నీ సహజమే, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మోషే అంటున్నాడు అంతటి గొప్ప జయం. మోషే ఎవరండి అని అంటే మీరు ప్రశ్న జవాబు ఇవ్వగలరు. పాలకొల్లో ప్రైజులు కొట్టడం కాదు. ఏది గాయత్రి పైకి వెళ్ళిందా, ఇక్కడ ఉందా, ఇక్కడ కూడా ప్రైజులు కొట్టాలి మీరు. 6 గంట 40 నిమిషాలు లేటు ప్రైజులు కొట్టినోళ్ళు పెందలగడ రావాలి. కోట కొట్టుకనే వెళ్ళకపోయినా, 1 నెల ఇవ్వకపోయినా పర్లేదు, తెచ్చుకోకపోయినా
వాటిని మాత్రం అర్రులు చేస్తాం. ఎడే వెనకున్నాం గింటి పేరు వస్తాం వెనకాల ఉన్న వాళ్ళని, అలా ఉండ కోటా కొట్టుగాడ. అవసరమైతే రాజకీయ నాయకులు కూడా తిరగటానికి మనం పర్లేదు అనిపిస్తుంది మనకి. కానీ దేవుని విషయంలో ముందుండవు. ఎవరు అన్నారో మాట? మోషే అన్నాడు. ఎందుకు అన్నాడు మాట? ఎవరైనా హూ ఈజ్ హీ? మోషే ఎవరు? ఎంత సాక్ష్యం! మోషే ఎవరు? ఇంకా ఇంకా అది చెప్పు. ఇంకా ఒకటి కాదు, అదే కాదండి. అబ్బో చెప్పేశారు ఇప్పుడు అయ్యే పాట, అదే పాట. ఇంకా చెప్పండి, మోషే ఎవరు? అయ్యో ఇలా అలాగంటారు, అప్పుడు తలబాదుకోవాలి. అదే మాట చెప్తున్నాడు. ఓకే, అద్భుతం ఆ మాట. ఐగుప్తు ధనము కంటే రాజు, ఐగుప్తులో రాజు, ఫరో తర్వాత రాజు, యూ విల్ బి ఎ కింగ్ లెటర్ ఆన్ డేస్. కానీ నాకు అయినా కానీ ఎక్కడ ఐగుప్తులో ఉండగా ఫరో ఎదుట అద్భుతాలు చేశారైనా. ఎవరు దేవుడు అంటే మోషే ఎవరంటే అనేక అద్భుతాలు చేసి ఐగుప్తు నుంచి ఆయన ప్రార్థన ద్వారా ఐగుప్తులోని జ్యేష్ఠులందరూ చనిపోయినారు. అవునా? ఇశ్రాయేలు విడుదలలో భాగంగా దేవుడు చేసిన కార్యం ఎవరిని బట్టి? ఫరో, ఇతను మోషే ద్వారానా? మోషేను బట్టే ఇవన్నీ చేస్తున్నాడు దేవుడు. ఎంతటి వ్యక్తి ఒక దినాన నన్ను. అయితే ప్రియులారా, మోషేది లోపం కాదు, కానీ చింత ఉంది. వాళ్ళ నీళ్ళ విషయంలో మారా దగ్గరికి వెళ్ళారు, నీళ్లు లేవని చనిగినారు, ఆహారం లేదని చనిగినారు, సహిసారం లేవి కాయగూరలు అంటున్నారు వాళ్ళు. ఇంతేనే ఎల్లప్పుడు ఇదేనా? ఎప్పుడూ కూడా అమ్మా అయ్యా ఎప్పుడూ కూడా లేదని విసుగు చెందొద్దు, ఉందని విర్రవీగొద్దు. సాధ్యమైతే కొంచెము సహాయం చేయండి ఇతరులకి. ఉన్నప్పుడు కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు. ఆర్యు చేస్తున్నాం మనం అలాగా. కాబట్టి ఈ మోషే అంతటి ఘనుడు, అన్నిటినీ సమకూర్చింది ఘనుడు. ఎర్ర సముద్రం అడ్డొస్తే పాయలుగా అయిపోయింది. ఎవరిని బట్టి? మోషేని బట్టే. మోషే ప్రార్థన. ప్రభు ఎంత ఘనుడనే విషయం మనం మర్చిపోతాం. కానీ ఒక విషయం ఏంటంటే, ఇంకో విధంగా ఆలోచిస్తే ఇక్కడ మోషే దగ్గర మోషే నడిపిస్తున్న జనం ఉన్నారే, జనసంఖ్య ఉన్నారే, వాళ్ళు సణుగుతూ గొణుగుతూ తిరగబడుతూ నువ్వొక్కడవేనా దేవుడు నీ ఒక్కడితోనైనా మాట్లాడింది అన్నారా లేదా? అయితే రండి, మీరు కూడా రండి, ధూపార్తులు తీసుకురండి. ఆ 250 మందిని కాల్చేయలేదు ఉందా బైబిల్లో? అన్నీ చూడటానికి టైం లేదు మనకి, సందర్భం కూడా కాదు ఇది. వాటినే రివ్యూ చేస్తున్నాం. మొన్నటి పాఠాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతటి శక్తి దేవుడి. ఎవరాళ్ళు? కోరాహు, అనేక ఇంకో అతనితో పాటు అభిరాము, వీళ్ళ సమూహం ఉందే, భూమి నెరవేర్చి మింగే లేదా వాళ్ళని. మోషే అంటే అంత ప్రియుడు. కానీ ఒకటి నేర్చుకుందా దేవుని పిల్లలుగా మనం, అయ్యా ఎప్పుడు అమ్మ నాన్న మీద తిరుగుబాటు చేయొద్దు. మీరు అలాగ సాధిస్తే ఏం జరుగుతుందో తెలుసా? అంటే మనం పోయిన వారం మారం చేసి సాధించకూడదు. మానవ బుద్ధి అది. చిన్నపిల్లాడికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు కూడా మారం చేయడం తెలుసా? వాళ్ళకి అప్పుడు పొట్టలో నుంచి వచ్చేస్తాయి బుద్ధులని, బ్లడ్లో ఉంటుంది. మారం చేస్తారు. నాకు తెలియదు, కొంటేనే వస్తాను, నాకు కొంటేనే. అలాంటిది మనకు పనికిరాదు. ఎవరో సాత్విక గుండు వరి భలేకున్నావు. ఓకే, కమ్ టు ద పాయింట్. కాబట్టి ఎప్పుడూ కూడా డిమాండ్ చేయొద్దు, బెగ్ చేద్దాం. ప్రభు అడుగుదాం, నువ్వు నాకు ఇస్తేనే కానీ నేను విడిచిపెట్టను. అక్కడ కాదు, ఎక్కడ అడగాలి? దేవుని పాదాల దగ్గర మనం అడగాలి. కాబట్టి ఆయన్ని విస్కరించొద్దు సుమా. ఏమన్నా తెలుసు ఇక్కడ 11వ అధ్యాయము
సంఖ్యాకాండం 11వ అధ్యాయము 33, 34 త్వరగా. చాలు చాలు అన్న. ఆ మాంసం ఇంకను వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము. ప్రియుడా, దేవుణ్ణి ఆయాసపెట్టి మనం ఏం సాధించదు. ఏమనాలి తెలుసా? దేవాతి దేవుడు మనకు మాదిరిగా ఉన్నాడయ్యా. ఎస్, ఆ గెత్సెమనే వనంలో ఆయన ఏం ప్రార్థన చేశాడండి? ఆయన గురించి ఏమి రాయబడి ఉంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ 5:7. శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ. ఏమిటిదండి? ఈజ్ గాడ్, హీ హిమ్సెల్ఫ్ గాడ్, ఈజ్ గాడ్ అండ్ హీ హిమ్సెల్ఫ్ గాడ్. ఆయనే దేవుడు. అయితే తండ్రికి ఇప్పుడు శరీరంలో ఉన్న కుమారుడుగా ఉన్నాడు, కానీ తండ్రి అయిన దేవుణ్ణి పరలోకంలో వేడుకుంటున్నాడు. ఎప్పుడైనా చేసావా మనం అలాగా? నీ పిల్లల కొరకు చేసావా? నీ భర్త కొరకు చేసావా? మార్పు లేని భర్త కొరకు చేసావా? కన్నీళ్లతోనూ, రోదన కాదు, మహారోదనతోనూ. ఎస్, మరణానికి జోగుచున్న మనుషుడు ఉన్నాడే మన ఇంట్లోనూ, లోబడినాలని పిల్లలు ఉన్నారే మన ఇళ్లలోనూ. మా అమ్మ చూసుకుంటుంది అనుకోకు నువ్వు. బాబు విషయంలో పిల్లలు పట్టించుకోవాలా, అన్నదమ్ముల విషయంలో పిల్లలు పట్టించుకోవాలి, మిగిలిన వాళ్ళు పట్టించుకోవాలా. అన్నదమ్ముల గురించి నువ్వు రక్షింపబడ్డావు, నీ తోటి వారికి అక్కర్లేదా? నీకు కావాలి. వాడు ఎలా ఉంటున్నాడు, ఆ పేర్లు ఉచ్చరించడానికి మనకు చికాకు కదా, లోక తీరు. మామూలు రక్షించే కదా వారిని కూడా కాబట్టి ప్రియుడా, అడిగి పొందుదాం, బెగ్ చేసి సంపాదించుకుందాం. మన దీనత్వంతో ఆయన విధేయత నేర్చుకున్నాడు, విధేయులుగా ఉండాలి. ఉందా హెబ్రీయుల పెద్ద అదే కదా చివరి మాట. చాలు, మొదటి మాటది పోయిన వారం చూసుకున్నాం. ముందుకు వెళ్దాం. ఆయన కుమారుడై ఉండి, చదువు చెప్పాలి ఇమీడియట్గా. పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాను. రిప్యుటేషన్ కావాలి. నేను అక్కడికి వచ్చి చదవగలను, టైం టేకింగ్. కాబట్టి విధేయత ఉండాలి నీలో. పిల్లలు దేవునికి విధేయత చూపిస్తారు. ఏ పూట రక్షింపని ఎరకున్నట్లు యెహోవా హస్తం కురిచి కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. తర్వాత ఏమి రాదండి, మీకును మీ దేవునికి మీ పాపములు అటు చేతులు చాపు ఉంది. ఎవరు చాలమ్మా, దయతో దేవుడిని విధేయత చూపిద్దామా? మోషే సామాన్యుడు, ఆ మిథ్యాను అరణ్యంలో తిరిగేవాడు. ఆయన రక్షించిన వ్యక్తి, గొప్ప సాధనంగా చేసుకున్న వ్యక్తి. నిన్ను కూడా అలా చేయాలని విధేయత చూపిస్తే చాలు. మోషే భయపడ్డాడు. భయపడుకో, నేను తోడే ఉండాలని. మోషేకి తోడే ఉన్న దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. మోషే ఉన్నతుడు. శ్రమలు ఆయన వ్యక్తిగత కుటుంబపరమైనవి కాదు, ప్రజలు దేవుని ప్రజలను నడిపించే విషయంలో ఎదురైన బాధలు బట్టి కృంగిపోయినప్పుడు నేనున్నానని ధైర్యపరిచినాడు. ఆ తిరుగుబాటు చేశారే, అవునా, వారికి శిక్ష విధించడానికి మోషేకి మాత్రం శిక్ష విధించలేదు. దయతో అలాంటి పరిస్థితులు కూడా రానవద్దు. వ్యక్తిగతంగా మనం నష్టపరుచుకోవద్దు తిరుగుబాటు చేసి అని లేఖనాలు జ్ఞాపకం. రెండవది, ఏలియా గురించి మాట్లాడుకున్నాం. ఒకరోజు 19వ అధ్యాయం. ఎక్కడ 19? రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. ఈయనెవరు మిమ్మల్ని అడుగుతున్నాను, ఈయనెవరు?
ఆకాశం నుండి అగ్ని కుమ్మరించిన తన యొక్క ప్రార్థన ద్వారా కుమ్మరించే గొప్ప శక్తివంతుడు, ప్రార్థనాపరుడు. ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్. అంతకుముందు బహుశా ఎక్కడైనా జరిగిందా? ఇక ముందు అవసరం రాలేదు అట్లా సందర్భం. అలాగా చేస్తాడు. మళ్ళీ అంతటి శక్తివంతులుగా తన పిల్లల్ని చేస్తాడు. సామాన్యులు మనలాంటి వాడే. ఈయన గురించి రాయబడింది లేదా? ఆయన మనలాంటి వాడే. నిన్ను ఒక పనిముట్టుగా ఉంచుకోవాలని ఆశపడుతున్నాడు. నేను ఒక పనిముట్టుగా, అలాంటి వాడు. అంతేకాదండి, ఆకాశం అగ్ని కురిపించాడు. ఆకాశమా మూసాయి. మన ఒక వాక్యం చదువుకునే సందర్భం, దేవుడు చెప్తే జరుగుతుంది. అలాగా ఎక్కడుంది ఆ వాక్యం? యెషయా గ్రంథం 22 వచనంలో. యెషయా 22 పోయిన వారం చూసాం మనం. అంటే ఆయన మాట సెలవిస్తే, అవునా, ఆయన మాట సెలవిచ్చాడు. దైవ భయం లేదు, దేవునికి లోబట్టలేదు. అమ్మా, దేవునికి లోబడట్లేదు. పిల్లలు డాడీని మమ్మీని జెస్సికా దానికి అసలు వినపట్టలేదు. ఓకే, పిల్లలు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దు. సరే, ఏం చెప్తున్నాను? ఎస్, ఆయన మాట సెలవిస్తే నోహు కాలంలో దేవునికి ఆయాస్కరంగా మారిపోయాడు. వాళ్ళు సృష్టించినందుకు, పుట్టించినందుకు హృదయం నొచ్చుకున్నాడు. వాళ్ళు తుడిచివేస్తా అన్నాడు. భూమి మీద లేకుండా ప్రజలందరూ తుడిచివేస్తాను అన్నాడు. ఒకవేళ అలా కాదు ప్రభువా, అవసరమైతే జీవ గ్రంథంలో నుంచి నా పేరు తుడిచివేయన్నాడు. ఎవరు? అంతటి గొప్పవాడు మోషే. నోహు టైంలో కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. లేదు, నిన్నొక్కడనే భూమి మీద నిన్ను కుటుంబాన్ని ఉంచుతానని ఆయన చిత్త ప్రకారం చేశాడు. ప్రియుడా, ప్రియ సహోదరి, ఆకాశం, ఆయన మాట విని ఆకాశము ఎన్ని రోజులు వర్షం వచ్చింది అమ్మా? నాహు కాలంలో 40 పగలు రాత్రులు ఆకాశం యొక్క తోరలు ఇప్పబడ్డవి. అలాంటి దేవుని శక్తి ఉంది. ఈ యొక్క ఏలియా కూడా అంతటి శక్తి ఉంది. దేవుడు చెప్తే వర్షం 40 పగళ్ళు రాత్రులు ఎప్పుడు జరగలేదు, ఇక ముందు కూడా జరగదు. అలా లైవ్ పర్సన్ అన్నాడు. దేవుడు వాగ్దానం ఇచ్చేసాడు, నావుతో చెప్పాడు. ప్రజలను ఎప్పుడు ఇంకా నేను అలా సంహరించిన భూమి మీద ఉన్నవాళ్ళు అన్నాడు. కాబట్టి ప్రియుడ, మోషే చెప్తే నా మాట చొప్పున అన్నాడా లేదా? మోషే అన్నాడు, నా మాట చొప్పున భూమి మీద వర్షమైనను, మాట్లాడతలేదు. ఏలియా వర్షమైనను, నీ ముఖం, మంచు అయినను. వర్షం లేకపోతే మంచు ద్వారా కొన్ని పంటలు పండుతాయి. మంచు చాలు కొన్ని పంటలకి, చల్లదనానికి. కాబట్టి వర్షమైనను చాలనా, మన నోటి మాటగా చెప్తే చాలదు. శక్తిమంతుడు ఒక రోజున, ప్రభువా ఎంత మట్టుకి చాలు, ఇలా భయపడుతూ ఉంటాం. ఎన్నో ఉన్నాయి, ఇంకా ఏలే చేసినవని పోయిన వారు చూసాం. ఈ వారం రిపీట్ చేయలేం, సమయం లేదు. కాబట్టి దేవుడు అలా చేయలేదు. ఓయ్ సహోదరుడా, నా కుమారుడైన ఏలియా, నా ఉద్దేశం అది కాదు. నిన్ను రక్షించినది ఒక ఉద్దేశంతో రక్షించాను. ఇంతవరకు బహుకాలం అగ్ని కురిపించావు. అంతేకాదు, ఆ సత్యమును చూసిన తర్వాత దేవునికి అవిధేయులైన దుర్మార్గపు మిగిలిన మతస్థులు ఉన్నారు కదా. ఎవరాళ్ళు? బయలు దేవత పూజిస్తున్నారు కదా. ఆస్తారోతు దేవత, బయలు దేవత. ఈ 2 దేవతలు పూజించే 400 మంది, 450 మందిని సంహరించిన ఎంతటి పనులు పూనుకున్నావు కదను నా ద్వారానా? మంచిది. ఇంకా మరి కొన్ని పనులు ఉన్నాయి. ఇది 3వ మాట. మనల్ని పుట్టించి పెంచి పెద్ద చేసింది మన ఇష్టానుసారంగా జీవించమంట కాదు. ఈ విషయాలు ప్రకృతి గుర్తొస్తుంది. మిగిలిన ప్రాణుల వలె ఉండటం కాదు. ఒక ఉద్దేశం ఉంది నేను పుట్టించిట్లో. అప్పుడప్పుడు మన శరీరాన్ని ఎలా చూసుకుందాం.
ఇన్ని వ్రేళ్ళు ఉండాలా? ఇన్ని అవసరం? 5 ఎందుకు పెట్టాడు? చిటికిన వేలు ముఖ్యం, బొటన వేలు ముఖ్యం, 2 ఏళ్ళు చేయాలి కదా ఎలాగలాగా. ప్రియుడా, ప్రతిదీ దాని పని. ముక్కు ఒకటి పెట్టాడు, కళ్ళు 2 పెట్టాడు. ఎందుకు? ముక్కు ఒకడే పెట్టాడు. ఒక చెవి పని చేస్తుందో, చెవి పని చేయట్లేదు నాకు ఇప్పుడు. ఒక కన్ను బాగా కనిపిస్తుందో కన్ను. దేవుని యొక్క ప్రణాళిక రియల్లీ నాకు జరుగుతున్న విషయం అదే. పనిచేసే చెవిలో కనుక నేను వ్రేలు పెట్టుకుంటే ఇంతే సంగతులు. నాకు మీ మాట నాకు వినపడదు. ఎప్పటి నుంచో ఇది. ఆయన కృప మేరకు నేను కొనసాగుతున్నాను. భక్తి కాదు, నీ పట్ల ఎంతటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన ఆలోచనలు అతి మొదటి వర్తమానంలో అది ధ్యానం చేస్తే మరికొంతసేపు అనేక సత్యాలు చూడొచ్చు కదా. దేవుడు ఇవన్నీ ఇచ్చినాం. అలాగే ఓయ్ బాబు, అలాగే మనము దేవుని యొక్క శరీరంలో ఒక్కొక్క అవయవంగా ఉన్నాం. నువ్వు తెలుసా? అసలు అవయవంగా చేర్చబడ్డా నువ్వు. రక్షింపబడిన వాళ్ళంతా దేవుని యొక్క శరీరంలో అవయవాలు. మనం ఎట్లాంటి ప్రార్థన చేసుకుందాం. నన్ను ఎందుకు పుట్టించావు, ఎందుకు పెద్ద చేసినావు? పశుప్రాయుడిగా, ఇందాక అక్కడ పశుప్రాయులు వీటిని గ్రహింపలేరు. దేవుని యొక్క ఆలోచనల్ని, ఆయన ఉద్దేశాలు, మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు, పశుప్రాయులు వీటిని నీవే, ఆ పశువు నీవే ఇక్కడ ఉన్నావు. ఇంకా దేవుని ఎరగనివాడు, లోబడనివాడు. లోబడినా రక్షింపబడ్డానని, మారు మనసు పొందానని, బాప్తిసం తీసుకున్నా. నీవు కన్సర్న్ లేదు. దేవుడు నీ కొరకు కన్సర్న్ కలిగి ఉండాలి. దేవుడు మన కొరకు కన్సర్న్ కలిగి ఉండాలి. కన్సర్న్ కలిగి ఉన్నాడు అంటే, కన్సర్న్ అంటే బాధ్యత కలిగి ఉన్నాడు. అంతే రీతిగా మనము కూడా దేవుని పట్ల భారం కలిగి ఉండాలి. దేవుని కొరకు నన్ను ఎందుకు పుట్టించావు, ఎందుకు పెంచావు, ఈ అనుభవంలో తీసుకొచ్చావు కదా. ప్రభువా, నేను ఏం చేయలేదు చెప్పండి నాకు. నేనున్నాను ప్రభువా. ఒక దైవజనుడు ఒకరోజు ఇలా అన్నాడు, నేను ఎవరున్నాను నా కొరకు అన్నాడు ఆయన. నేనున్నాను. ఎక్కడ కావాలి? బంగారం పంచిపెడితేనే, పలహారాలు పంచిపెట్టినప్పుడు వస్త్రాలు ఏవో పంచిపెడతారు, రేపు ఏవో పంచిపెడతారు, ఎలక్షన్ ముందు పంచిపెడతారు, ఆ రోజు వరకు పంచిపెడతారు. వాటి కొరకు కాదు మనం ఉన్నది. నేనేమైనా చేయాలి మీ కొరకు? అయ్యి మనుషు సంబంధించినవి అవన్నీ కార్యక్రమాలు అలా జరుగుతాయి. నేనేమైనా చేయాలా? ఎప్పుడైనా అడగండి ఒకసారి. అవివేకంగా ఉంచాడు శరీర భాగాలు. మన తల వెంట్రుకలన్నీ లెక్కించబడినవి. నీవు కూడా లెక్కల్లో ఉన్న వ్యక్తివి. నేనేం తక్కువ చేయడు దేవుడు. నీవు ఒక ఉద్దేశం ఉంది, పర్టికులర్ ఉద్దేశం ఉంది. ఏలియా పట్ల, మోషే పట్ల, ప్రతి జీవుల పట్ల కూడా. ఆ గాడిద సహితం దేవునికి సాధారణంగా ఉపయోగపడింది. ఒక రోజున చేప సహితము అవి ఏంటి, ఏమైనా చదువుకున్నాయి, ఆలకించినవి, దేవుని యొక్క స్వరము ఆలకించినవి, విధేయత చూపించినవి, లోబడి ఆ ప్రకారము నడుచుకున్నాయి. ఇవి బైబిల్ చూడాలా వెళ్ళి. దేవుడు చెబితే ఎవరితో చెప్పాడు? దేవుడు ఎవరితో చెప్పాడు? ఇళ్ళలాగా అంటున్నారు, తిమింగళంతో చెప్పారు. అందరికి అర్థమవుతుంది. అందరికి నాలాంటి వెనకాల బడుద్దాయిలకి అర్థం కాదు. తిమింగళంతో చెప్పాడు. దేవుడు ఎవరితో చెప్పాడు? గాడితో చెప్పాడు. ఏమని? నీ పైన కూర్చున్నాడు ఒకడో, నీ పైన కూర్చున్నాడు, ఆడికి బుద్ధి లేదు. ఆడికి బుద్ధి లేదు. ఆడికి బుద్ధి చెప్పు. నీవు కూడా ఏదో ఒక ఉద్దేశంతో నిన్ను రక్షించాడు సుమా. ఉన్నానమ్మా, ఎక్కడేసావంటే అక్కడే ఉన్నానమ్మా. అయ్యి బాబాయ్ ఎంత భయంకరమే ఎండలో. మనం కాపాడుకుంటాక ఎంత మంచిది. అసలు అలాగ ఉండాలండి.
బాడీ మన శరీరం సహకరించదు. సోమవారం వెళ్ళాలి అంకులు, శనివారం వెళ్ళాలి అంకులు, కొందరికి అది బుద్ధి లేదు అన్న వ్యక్తే అందుబాటులో ఉండకపోవచ్చు. చెప్పటం చాలా తేలికండి. టు డూ ద సేమ్ థింగ్, అదే ఉద్దేశం. నీలో పుట్టిన ఆలోచనే నీవు చేయలేవు. ఫ్యామిలీని కావాలంటే బాగుంటాయి, ఆలోచన బాగా వచ్చింది నీకు. నేను ఒక పని చేసేవాడిని అండి, మీటింగ్స్ అంటే భోజనాలు పెట్టేవాడిని కాదు, నన్ను క్షమించండి. ఏదో లాస్ట్ డే ఏదో ఒక పూట పెడదాం, పెడితే పగల ఎప్పుడో పూట పెడదాం, అప్పుడు రాత్రులు పెడదాం అని ఇట్లాంటి తలం. ఇది నా తలం. ఒకళ్ళిద్దరు సహోదరులు అన్నారు, నూతనంగా వచ్చిన సహోదరులు. అలా కదా అంకులు, ఎలా ఉండాలి అక్కడ మనం? ప్రతి పూట భోజనం ఉండాలి మనకి, మంచిది. తగినంతగా మనం ఏం చేయాలి? 2 చేతులతో సహకరించాలి, 2 చేతులు ఆయన కొరకు చాపాలి. భోజనం ప్రతి పూట ఉండాలి. ఆ వ్యక్తులు ఎవరెవరు చెప్తారో ఆ పేర్లు మొక్కలు నాకు గుర్తున్నాయి, మందిలో ఉన్నారు. కార్యక్రమాల గురించి అన్న వ్యక్తులు నీవు అందుబాటులో ఉండాలి. ఆలోచన ఒక్కటే చాలదండి. మనం ప్రియ సహోదరి, మనము దేవునికి ఏలియా ఎంతవరకు చేసింది ఒకటి చెయ్యింది. ఇంకా దేవుడు ఏ ఉద్దేశంతో భూమి మీద ఉంచాలనుకున్నాడో ఆ ఉద్దేశం ఇంకా ఉంది. 2020 కరోనా ఎప్పుడు వచ్చింది మనకి? 20 మార్చి తర్వాత నుంచి ఉంది ఉధృతంగా. ఆ టైంలో భీమవరం హాస్పిటల్లో ఒక ఆవిడ పెట్టారు, ఆ కరోనా టైంలోనే. క్షేమంగానే బయటకు వచ్చింది అనుకోండి, అది వేరే సంగతి. అంటే కరోనా అటువంటి రాకుండా. కరోనా టైంలో మన దేవుని కృపను, దేవునికి మహిమార్థం చెప్తున్నాను. మనందరినీ అందరు ఇలాగను ప్రభు సంఘమంతా నన్ను కాపాడుతాం కాదు, కానీ సంఘమంతా మీరు ఇలాగా. మైకు ఎలా చనిపోయారు చెప్పమంటారా? మైకు ఉదాహరణకి జస్వంత్ వస్తారు మైకులు పెట్టి, హీరో, జూనియర్ హీరో, సీనియర్ హీరోలు ఉంటారు. రైట్గా చేయొచ్చు, రాంగ్గా చేయొచ్చు. అతను ఏం చేస్తాడు? ఏమంటాడు ముందు? హలో. మైక్ పెట్టిన అబ్బాయిలో గనక ఏదైనా తేడా ఉంటే దీనికి వస్తుంది మైక్ తర్వాత వచ్చి మాట్లాడే వ్యక్తి లేదా పాడే వ్యక్తి ఉంటాడు కదా, ఆ పాడే వ్యక్తి తర్వాత అదే పాడే వ్యక్తికి నాకు ఇస్తాడు. ఫినిష్. ఇంకా భూమి మీద నేను నిలుచున్నానంటే ఆ 2 ఏళ్ళు 3 ఏళ్ళు కరోనా పీరియడ్లో మైక్ వాడితేనే కొన్ని వేల మంది సేవకులు చచ్చిపోయారు. యోగ్యులు, శ్రేష్ఠులు సేవకులు కొన్ని వేల మంది చనిపోయినారు మైక్ వల్ల. వైరస్ వచ్చి, ఇది నా భక్తి కాదు, శక్తి కాదు. నేను ఎలా తలస్తున్నాను నా గురించి? ఐ హ్యావ్ టు డూ సంథింగ్ మోర్ అండ్ మోర్. ఇంకా భూమి మీద సజీవుడిగా ఉన్న నేను నా ద్వారా కొంత పనిని ఇంకా నెలకొకసారి వెళ్ళే దాంట్లో ఓపిక ఇస్తున్నాడు. కాళ్ళు సహకరించు, ఇంకెన్నో. నిన్ను నన్ను కూడా, నా విషయం కాదండి, నీవు కూడా మనం అందరం కూడా లేదు. ఆ సువార్తకి వెళ్ళే రోజుని ఫోన్లో ఆఫ్ చేస్తారు. ఇంటికి వెళ్ళి అంకులు పిలమంటారా, అన్నయ్యని పిలమంటారా, అంకులు పిలమంటారా అతను అంటారు. వెళ్ళండి, అది ఎంతసేపు పిలిచినా కానీ ఫోన్ చేస్తే తీడే. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోద్ది. స్విచ్ రింగ్ అవుతున్నాగా తీడు. అదొక ఎత్తు, ఒక పద్ధతులు, మన దగ్గర ఉన్న పద్ధతులు. దేవుడిని సింప్లీ సిట్టింగ్ అండర్ ద ఫ్యాన్ కింద కూర్చోవటకనా ఇంకే ఉద్దేశం లేదా దేవునికి? కన్వీనియంట్గా ఎంత వీలైతే అంత. పెద్ద వయసు కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు, కుర్చీలోకి అమ్మ అంటే వెళ్ళరాళ్ళు. నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను దేవుని కొరకు అంటారు. పెద్ద వయసులో ఉన్నవాళ్ళు ఇక్కడ ముందులో ఉంటారు. 60 వచ్చినా కానీ ఏ ఉద్దేశంతో దేవుని మనం ఒక పని ఉంది ఇక్కడ. ఏం పని? మోషే గురించి ఏలియా గురించి వద్దారండి త్వరగా. మరొక తలంపు కూడా పంచుకోవాలి మీతో. నేను
19వ అధ్యాయం ఎక్కడ అమ్మా? రాజులు, మొదటి రాజులు 19వ అధ్యాయం 15 నుంచి. ఏంటి? ఎందుకు అమ్మా? నన్ను చంపు ప్రభా, నా ప్రాణం తీసుకో ప్రభా అని చెప్పే మోషేతో, కాదు నాన్న నా మాటను ఏలేతో నాన్న గడ్డం పట్టుకుని బ్రతిమాడుతున్నాడు లేదా? గడ్డం పట్టుకుని తన కుమారుడైన ఏలియాతో నువ్వు నిన్ను భూమి మీద చనిపోవటం కాదు పెట్టింది, నీ ఆయుష్కాలం నేను పొడిగిస్తున్నావు. ఇప్పుడు ఎందుచేత ఇక్కడ బదరి వృక్షం కిందకు వచ్చేసాడండి? ఏలి ఎక్కడ ఉంది? యెజబేలు ఎక్కడ ఉంది? యెజబేలు ఆహాబు భార్య అని యెజబేలు ఎక్కడ ఉంది? రాజకోటలో అంతఃపురంలో ఉంది. ఈయన ఎక్కడున్నాడు ఇప్పుడు? అరణ్యంలో ఉన్నాడు. ఏలియా అరణ్యంకి వచ్చేసాడు, ఒక దిన ప్రయాణమైనా వచ్చేసాడు. బదరి వృక్షం కింద ఉన్నాడు. నా ప్రాణం తీసుకో ప్రభు అంటున్నాడు. ఈవిడ ఎక్కడుంది? అతను బెదిరించిన స్త్రీ ఎక్కడుంది? ఇంకెవరైనా చెప్తారు ఇంకో మాట? ఇంకెవరైనా చెప్తారు ఒక మాట? యెజబేలు, ఆహాబు భార్య అని యెజబేలు బెదిరిస్తే పారిపోయి వచ్చాడే, యెజబేలు అక్కడ లేదు. ఇలా చూడండి, లోపడ ఉంది, టెస్ట్ వేసింది ఇక్కడ. వెళ్ళండి వెళ్ళట్లేదు ఇక్కడి నుంచి అంటే భయం. యెజబేలు యొక్క భయము అట్లాగా లోపట. ఇక్కడ ఉంది యెజబేలు, అక్కడ ఉంటే అక్కడ ఉంది కదా, ఏం చేస్తుంది అక్కడ ఉన్నది? ఎంత శక్తివంతుడు! ఇంతవరకు గొప్ప కార్యాలు చేయలేదా దేవుడు తన పక్షాన తను ఉపయోగించుకొని? కానీ ఆ యెజబేలుని ఇక్కడ పెట్టుకున్నాడు. ఇప్పుడు పనికి మాలిన భయం ఎక్కడ ఉంటుంది? ఒక మనుషుడు వాకింగ్కి వస్తాడు, పార్క్కి వస్తాడు, అక్కడికి గుండె ఆపరేషన్ ఓపెన్ హార్ట్ ఆపరేషన్ చేసుకున్నాడు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నాడు. అతని పేరు జానీ, ముస్లిం ఆఫ్ కోర్స్ ఈజ్ ఎ జానీ. ఇక్కడ షర్ట్లో ఇలా పెడతాడు, చెయ్య గుండె మీద, షర్ట్లోకి బట్టన్ తీసి ఒకటి ఇట్లా పెడతాడు, తీయమంటారు. అప్పుడు ఇలా పెట్టుకుని ఇక్కడ ఇలా నడుస్తూ ఉంటాడు. గుండె మీద చేయి పెడితే పోద్దా? నొప్పి ఆగుతుందా? నడిచేటప్పుడు ఆపరేషన్ చేసుకున్న వ్యక్తి ఎక్కడ పెట్టుకుంటే చెయ్య ఈ భాగంలో పెట్టుకుంటాడు, పెట్టుకుని అలా నడుస్తూ ఉంటాడు అనమాట. నొప్పి ఆపగలదా చేయి పెట్టుకుంటే? యెజబేలు భయం ఇక్కడి నుంచి తీసేస్తే యెజబేలు ఇక్కడి నుంచి తీసేయాలి మనం, అవునా? భయాలన్నీ అలా ఉంటాయి మనకి. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, పిచ్చివాడా, ఐ విల్ విత్ యూ, నేను నీతో ఉంటాను, భయపడకు, నీకు తోడై ఉంటాను, దిగులు పడకు, నేను నీకు సహాయం చేస్తాను ఉంది. కాబట్టి ఇక్కడ ఏమండి, ఒక పని కోసం దేవుడు ఉంచినాడు. 15వ వచనంలో సెలవిచ్చింది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము. ఇతర దేశానికి అది కూడా అప్పగిస్తాడండి కొన్నిసార్లు మనకి. సిరియా దేశం ఇతను దేవుని దాసుడు, దేవుని రాజ్యంలో ఉంటున్నాడు. ఇశ్రాయేల్లో కానీ యోధా రాజ్యంలో కూడా ఉంటాడు. ఆ రెండు దేవుని యొక్క రాజ్యాలు. కానీ వేరొక దేశం యొక్క రాజు కొరకు కూడా అభిషేకం చేయాలంట. దమస్కునకు పోయి సిరియా దేశం మీద హజాయేలుకు ఈ పని కొరకు భూమి మీద ఉంచుతున్నానయ్యా, నువ్వు చచ్చిపోవటం కాదు. 1, 2 చదువు. ఇశ్రాయేలుకు రాజుగా ఉండటానికి నిష్టి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము. రెండవ పని ఇద్దరు రాజులను అభిషేకం చేయాల. నీ కుమారుగా నీ తర్వాత సేవ చేయాలి కదా, అది కూడా దేవుడే చెప్పేస్తున్నాడు. నీ కుమారుగా ప్రవక్త ఇండుటకు అబ్లే హోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు. ఎంతమంది? చాలా గ్రేట్ ఇవి. రేపొద్దున కొన్ని వందల సంవత్సరాల పాటు సాక్షులుగా ఉండాలి. తర్వాత సరే ఆయన చేశాడు. ఈ యొక్క
ఎలీషా దగ్గరికి వెళ్ళాడు, గొంగళి వేసినాడు అతని మీద. ఏం చేశాడు ఎలీషా? ఏం చేశాడు వినండి, ఉన్నది మీరు చదివారు కదా కథలు. గొంగళి వేయగానే ఏలియా గొంగళి ఎలీషా మీద వేయగానే ఆ నాగలి విడిచిపెట్టేసి వచ్చి వెంబడించేశాడు. ఆస్తిని విడిచిపెట్టేశాడు, పొలాన్ని, అంతస్తు, డబ్బు, ధనవంతుడు. ఎలీషా ధనవంతుడి కుటుంబంలో ఉన్నాడు. లాభదాయకమైన పనిని విడిచిపెట్టేశాడు. చివరికి తన యొక్క ఏ పొలమునైతే దున్నుతున్నాడో, ఎవరు? ఎలీషా. ఆ యొక్క కాడి ఎద్దులను సహితము, 2 ఎద్దులను సహితము తొనకలగా చేసి అక్కడ ఉన్న వారందరికీ మటన్ బిర్యానీ, వాళ్ళందరికీ బిర్యానీ సిద్ధపరిచేశాడు. ఏం చేశాడు తర్వాత? ఏలియాను ఏంటి ఉద్యోగం ఇప్పుడు? ఎందుకని అతనికి చేతి మీద చేయి కడుక్కుంటుంటే ఏం చేయాలి? నీ పరిచర్య అక్కడ మొదలవ్వాలి. పరిచర్య చేసేవాళ్ళు, బాబు పరిచర్య నువ్వు పొడుగ్గా ఉంటే పొడుగాంటి పనులు చెప్పరు, నువ్వు చదువు పెద్దదైతే పెద్ద పనులు చెప్పరు. అక్కడ పరిచర్య. అప్పుడు తర్వాత ఎప్పుడో ఇస్తాడు దేవుడు ఉద్దేశించాడు. మోషే కూడా ఎవరున్నాడో తెలుసా? ఎవరిని తీసుకెళ్ళాడు? కొడుకులు తీసుకెళ్ళలేదు, అన్నదమ్ములు బిడ్డలను తీసుకెళ్ళలేదు, ఎవరో ఒక వ్యక్తిని తీసుకెళ్ళాడు. ఏం చేస్తాడు తెలుసా? అతను మోషే చేతుల మీద, ద మ్యాన్ హూ సర్వ్స్ ద లార్డ్, వర్ధిలి. యోగ్యంగా ఏ మనుషుడు ప్రతి చిన్న పనిలోనూ తను అప్పగించుకుంటాడో వాడు దేవుని దృష్టికి యోగ్యుడు. చూడండి, 101వ అధ్యాయంలో కీర్తన గ్రంథంలో చక్కని మాట ఉంది. సందర్భంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది. ఈ కీర్తన గ్రంథం 101వ అధ్యాయం 6వ వచనం, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను చాలు. నీవు ఎలాంటి నమ్మకస్తుడు? అమ్మా, శుక్రవారం నీ కుటుంబం రాకపోతే నువ్వు వచ్చావు పోని ప్రార్థనకి, నీ కుటుంబం రాలేదు, నువ్వు వచ్చావు పోని, ఎందుకు మానేసావు నువ్వు? మా ఆవిడ అలా పోతే, మా పిల్లలు అలా పోతే నేను మానేలా? భార్య చీర పట్టుకుని వెనకాల వెళ్ళటానికి పరలోక రాజ్యాన్ని ఒప్పుకోరికే తెలుసా మీకు? భర్త వెనకాల చొక్కా పట్టుకుని వెళ్తే భార్యని అంగీకరించరు. ఎవరి జీవితాన్ని బట్టి దేవుడు పరలోకానికి రాజ్యానికి వాళ్ళని హక్కుదారులుగా చేస్తారు. లెక్క అప్పగించాలి. మనం దేవుని సన్నిధిలో కూర్చోలేము, కొద్దిసేపు మనం కూర్చోలేము. ఆ రోజు నష్టపరుచుకోలేను. వీళ్ళంతా యెహోషువ నష్టపరుచుకున్నాడు. ఎలీషా అంత ఐశ్వర్యవంతుడు. ఎలీషా దేవుని చిత్తాన్ని చేయటానికి వాళ్ళంతా. దెన్ లేటర్ ఆన్ డేస్ తర్వాత రోజుల్లో దేవుడు వారిని నీకు నాకు కూడా లాగున క్రీడ సామాన్యమైన స్థితిలో, ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండాలి. ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో మనం పరిచర్యలో పాలు పొందాలి. అర్థమైందా? ఏలియా ఇంకా నన్ను తీసుకో ప్రభు అనే ఆ రిక్వెస్ట్ను ఒప్పుకోలేదు. ఇంకా నువ్వు నాకు కావాలి. ఈ ఉదయకాలం మనం ఒక చక్కని మాట చదువుకున్నాం. వారు ముసలితనమందు చిగురు పెట్టుదురు. చెప్పాలి శాంతి, నోరు రావట్లేదు, గట్టిగా చెప్పు. వారు ముసలితనమందు చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉందురు. ముసలితనంలో ముసలోళ్ళు, శారీరక ముసలోళ్ళు వేరు. ఆత్మీయ జీవితంలో మనం వయసు మీద పడినా కానీ మనం ఇతరులకు మేలుగా ఉంటామని దాని అర్థం. నువ్వు సహాయపడాలి కొంత. సహోదరుడు మొన్న శుక్రవారం అనుకుంటా మీరు వచ్చారు కదా, తన గాయం చూపిస్తున్నాడు. ఇర్మియా తన కాల్లో ఉన్న గాయం చూపిస్తున్నాడు నాకు. నేను వెళ్తున్నానండి, నాతో చెప్పాలా? నేను వెళ్తున్నానండి, గాయం చూపిస్తున్నాడు నాకు. వా ప్రియుడా,
దేవుడు కూడా దేవుడు తన యొక్క దీనత్వం చూస్తాడు. పరిచర్యకు మనం అందుబాటులో ఉంచుకుందాం. మానని పుండు అది, బహుకాలంగా ఆయన్ని ఇబ్బంది పెడుతుంది. ఇర్మియాని ప్రియుడైన ఇర్మియాని ఆయనను 10 మైళ్ళ నుంచి శుక్రవారం ప్రార్థనలో ఇక్కడ ఉంటాడు. బళ్ళుంటే బండి మీద ఇలా తిరుగుతూ ఉంటామని, నన్ను చూడు నా బండిని చూడు అన్నట్టుగా తిరుగుతూ ఉంటాం బళ్ళు మీద తిరిగేవాళ్ళు. కానీ దేవుని మా ఇంటికి మాత్రం రాము. నీ జీతము వాని క్రియలకు సిద్ధపరిచినా నా యొద్ద ఉంది. లెక్కడుతాడు, నేను జాగ్రత్త. నీ సొమ్ముని కాదు, నువ్వు కావాలి నాకు. నీ సొమ్ము వద్దు నాకు, నువ్వు కావాలి. మనం అందుబాటులో ఉందాం. ఏలియాని ఎందుకు ఉంచాడంటే, ఇంకా నీకు నాకు ఏదో పని ఇచ్చాడు ఇక్కడ. ఆయన కొరకు ఏదైనా చేద్దామా? హలో సార్, అయ్యా, దేవుని కొరకు ఏదైనా చేయటే ప్రయత్నించండి. ఎప్పుడు చేయమని చేయలేదా మీరు? నేర్చుకుందామా మనం? నేనున్నాను. కొన్ని చోట్ల మన మందిరంలో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. చేపల చుట్టే యవనస్తులను, ఆయన ఆడపిల్లను చూశాను నేను. సిగ్గుపడద్దు. వీళ్ళు ఏమంటారు తెలుసా? ఎదిగిన పిల్లలు ఏమంటారు తెలుసా? బండ మాట, బూతు మాట, తాడుల్లాగా ఉన్నారు అంటారు. తాడులాగా ఎదుగో అంటారు. కానీ పరిచర్లు మాత్రం మనం ఎందుకు నిన్ను వారి ప్రాణ విమోచన ధను బహు గొప్పది. మనము ఇచ్చే ముష్టి కానుక గొప్పది కాదు. పరిచర్య చాలా ఎలీషా వలె ఉండాలి, ఏలియా వలె ఉండాలి. చివరిగా ఇంకో మాట చెప్పడానికి కాళ్ళు సమయం సరిపోద్దా మనకి? ఎందుకు భూమి మీద ఉంచుతున్నాడు? ఒక్క మాట చదువుకుందాం. సమయం అయిపోయింది. యాక్చువల్లీ చాలు, 40 నిమిషాలు అయిపోయింది. మరోసారి దేవుని చిత్తమే. ప్రియుడా, ప్రియ సహోదరి, మన చింత ఆయన తీరుస్తాడు. 2, మనము ఆయన కొరకు ఉద్దేశించిన వాటిలో నీకెన్నో చక్కబెట్టుకుంటావులే. హాస్పిటల్లో మన తాలూకా ఉంటే 4 రోజులు మనం కూడా ఉంటాం అక్కడే. వాళ్ళ సఫర్ అయితే పేషెంట్ ఉండటం కాదు, పేషెంట్ని బట్టి మనం ఎక్కువ సఫర్ అయిపోతాం. అది మనకు కావాలి. మరి ప్రభు కొరకు సఫర్ కొంచెం ఏదైనా సాత్విక దేవుని కొరకు ఏమి చేయొద్దు. పిలిచి ఒక ఆవిడ ఎస్తేరు అనుకుంటా, మీ తల్లి పేరు ఏం పేరు? వరలక్ష్మి. ఎస్తేరు. ఆమె ఎంత వయసు ఉండో తెలుసా మీకు? ఎంత స్థూలకాయరాలో కదా చెప్పాలంటే. ఆవిడ ఇక్కడికి వస్తే గెస్ట్ ఆవిడ చీపురు పెట్టి తుడుస్తుందండి. ఇక్కడ స్త్రీలు ఏమనుకుంది? ఎప్పుడైనా తుడిసావు నువ్వు? చారా చీపురు పెట్టి తుడిసావు మందిరం అయిన తర్వాత? ఎప్పుడైనా నువ్వు మందిరంలో కనపడ్డారు మీరు? ఎస్తేరు అనే తల్లి పొరుగురు నుంచి ఇక్కడికి వస్తుందండి. పరిచర్య గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు మనల్ని ఇంట్లో మందిరంలో ఉంచాడంటే, జస్ట్ సిట్టింగ్, మంచి ఫ్యాన్ ఉన్నా కూడా చూసుకుంటాం. ఫ్యాన్ ఆన్ చేయందే మనం కూర్చోము అసలు. తెలుసా నీకు? ఫ్యాన్ ఆన్ చేస్తాం ముందు. అలాంటి ఆవిడ, ఇలాంటి ఆవిడ. తర్వాత మనం కూర్చుంటాం. ఒక తల్లి ఉంది, ఫ్యాన్ ఆన్ చేయదు, వేసుకోమంటే వేసుకోదు. ఆవిడ మహాలక్ష్మి. నేనే వేస్తాను వెళ్ళి. దేవుని మహిమార్థం చెప్తున్నాను. మంచిది, తప్పు అని కాదు అక్కడ. కానీ కొంచెమైనా మనం దేవుని కొరకు చేద్దాం. ప్రియులారా, కొంచెం చేయండి. ఇదేంటిది? ఏంటి? వాళ్ళకేమైనా జీతం ఇస్తున్నాడు ఆయన? టిఫిన్ పెడతాడు ఏమన్నా? అయిపోయిన తర్వాత పరిచయం చేసిన టిఫిన్ లే, ఆయన ఇచ్చే జీతం ఉంటుంది. పరిచర్లో మనం అంత పాలు పొందాం. 1 మోషే గురించి చూస్తాం. 2 ఏలియా. 3వ మాట ఏంటో తెలుసా? దానికి ఏం పేరు పెట్టాలి తెస్తే, మనల్ని రక్షించిన ఉద్దేశం ఏంటంటే, ఆయన పరిచర్యలో ఏదో ఒక రకముగా మనము పనిముట్టుగా చిటికిన వేలు దాని పని, బట్టన వేలు దాని యొక్క పని. నీకు నాకు పని ఉంది. ఆ పనిని సూపర్వైజ్ చేసే వాళ్ళు మాట్లాడుకుంటాం కాదు. అరే నువ్వు ఆ పని చేయి, ఈ పని చేయి, నువ్వు బకెట్ పెట్టరా, మాట్లాడుకుంటా కాదు సూపర్వైజ్ చేసేది. మనమే నడువు వంచాలి. ఎప్పుడైతే మనం ఇట్లాగా ఉంటామో ప్రభు దాన్ని తగిన ప్రతిఫలం ఇస్తాడు.
మోసపోకుడు దేవుడు విక్రింపబడ్డు. మనం ఏమి విత్తుతాం? దేవుని కొరకు, ఫర్ ద లార్డ్. చలివేంద్రం పెట్టి ఇవ్వటం కాదయ్యా, యేసు ప్రభు నామం పెట్టి గిన్నెడు చన్నీళ్ళు, గిన్నెడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది ఇక్కడ చేసేది ఎప్పుడు కూడా దేవుని యేసు ప్రభు నామాన్ని బట్టి చేస్తున్నాం. ఇక్కడ చేసేది స్వార్థకి వెళ్ళేది యేసు ప్రభు నామం పేరటి చేస్తున్నాం మనం. వాటిలో నీ భాగం, నా భాగం, మా భాగం. అట్టి బ్రతుకు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుతాం. సహోదరుడు ఇర్మియా వాళ్ళ కొరకు